హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు స్వీట్ విత్ బేక్స్. నేను మీ లక్ష్మిని. టిఫిన్స్లోకి ఏ పచ్చడి ఉన్నా లేకపోయినా ఈ ఒక్క పచ్చడి ఉంటే చాలు అని చెప్పిన వదిన గారు ఈ పచ్చడి చేసి చూపించారండి. ఇది అన్ని టిఫిన్స్లోకి చాలా బాగుంటుందండి. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 1 or 2 years వరకు పాడవకుండా ఉంటుందండి. ఇప్పుడు ఈ అల్ల పచ్చడి ఎలా చేయాలో చూద్దాం. చింతపండుని గింజలు లేకుండా శుభ్రంగా ఏరి కడిగి ఒక గిన్నెలోకి తీసుకొని చింతపండు మునిగేంత వరకు వాటర్ పోసి, నేను దీంట్లో కాసిన నీళ్లు పోస్తున్నానండి. మీకు కావాలంటే చల్లటి నీళ్లు పోసుకుని కూడా కుక్ చేసుకోవచ్చు. కానీ వేడి నీళ్లు పోస్తే ఇంకా మీకు ఎక్కువ నిల్వ ఉండటానికి అవకాశం ఉంటుంది. ఇలా వేడి నీళ్లు పోసుకొని దీంట్లోనే పచ్చడికి సరిపడా ఉప్పు వేసుకొని చింతపండు ఉడికేంత వరకు బాగా ఉడికించుకోవాలి. ఇలా ఉడికాక స్టవ్ ఆఫ్ చేసేసుకొని చల్లారబెట్టుకోవాలి. ఈలోపు ఇది నార్మల్ అల్లం అండి. అల్లం శుభ్రంగా కడిగి చెక్కు తీసేసి ముక్కలు కోసుకొని పక్కకు పెట్టుకొని, నేను తీసుకున్న అల్లానికి 2 టేబుల్ స్పూన్స్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ మెంతులు తీసుకొని ముందు మెంతుల్ని మంచి వాసన వచ్చేంత వరకు దోరగా వేపుకొని లాస్ట్లో కొంచెం ఆవాలు కూడా వేసి చిట్పటానంత వరకు లైట్గా వేపుకొని ఇవి చల్లారాక మిక్సీలో వేసుకుని మెత్తగా పౌడర్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. వేరొక కడాయిలో కొంచెం నూనె వేసుకొని కట్ చేసి పెట్టుకున్న అల్లం ముక్కల్ని వేసి బాగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకొని పక్కకు పెట్టుకుని చల్లారబెట్టుకోవాలి. ఇవి చల్లారేలోపు మిక్సీ జార్లకు వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకుని ప్లేట్లోకి తీసుకుని పక్కకు పెట్టుకోవాలి. అలాగే మిక్సీ జార్లో అల్లం ముక్కలు కూడా మెత్తగా గ్రైండ్ చేసుకుని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్లోకి చల్లారిపోయిన చింతపండు గుజ్జుని ఆ వాటర్తో సహా వేసేసి మెత్తగా పేస్ట్ లాగా అయ్యేంత వరకు గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ చింతపండు గుజ్జులో కారం వేసుకుని కారం బాగా కలిసేటట్టు గ్రైండ్ చేసుకోవాలి. నేను హాఫ్ రెసిపీ చేస్తున్నానండి. ఫుల్ రెసిపీ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. కారం ఇలా మొత్తం కలిసాక మనం నూరి పెట్టించుకున్న అల్లం ముద్దని, తరిగి పెట్టుకున్న బెల్లాన్ని కొంచెం వేసుకొని అన్ని 2 సార్లుగా గ్రైండ్ చేసుకోవచ్చండి. ఒకటేసారి అంతా పట్టదు కాబట్టి దీంట్లో కొంచెం కాచి చల్లార్చిన వాటర్ పోసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మెత్తగా గ్రైండ్ చేసుకున్నాక దాంట్లో ఆవాలు, మెంతుల పిండి, కొంచెం వెల్లుల్లి వేసుకుని మళ్ళీ గ్రైండ్ చేసుకోవాలి మెత్తగా. ఫస్ట్ సారి ఇది గ్రైండ్ చేసింది బౌల్లోకి తీసేసుకుని మళ్ళీ జార్లోకి కొంచెం పసుపు వేసి మిగిలిన పేస్ట్ కూడా వేసేసుకుని సేమ్ ప్రొసీజర్ అండి. బెల్లము, ఆవాలు, మెంతులు, వెల్లుల్లి వేసుకుని కొంచెం వెల్లుల్లి తాలింపు కోసం అట్టు పెట్టుకోవాలండి. కొంచెం వాటర్ పోసి అంతా కలిసేటట్టు మెత్తగా గ్రైండ్ చేసుకొని బౌల్లోకి తీసేసుకొని తాలింపు వేసుకోవాలి. ఇందాక అల్లం ముక్కలు వేపిన కడాయిలోనే ఇంకా నూనె వేసుకొని నూనె కాయాక ఎండుమిరపకాయలు వేసి బాగా వేగాక మినపప్పు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర వేసి ఇవి బాగా వేగాక వేపుకుని బాగా మినపప్పు, శనగపప్పు బాగా వేగాక నూరి పెట్టుకున్న వెల్లుల్లి ముద్దను కూడా వేసుకుని బాగా వేగనిచ్చి కరివేపాకు వేసుకుని బాగా వేగాక మీకు కావాలి అంటే ఇంగువ కూడా వేసుకోవచ్చండి. ఇప్పుడు ఈ తాలింపు పూర్తిగా చల్లారాక మనం పక్కన పెట్టించుకున్న అల్లం పచ్చళ్ళలోకి కలుపుకొని మీకు ఇష్టమైన టిఫిన్స్లో వేసుకుని తినడమేనండి. మీకు ఇంకా పలుచగా కావాలంటే కాచి చల్లారిన వాటర్ని కలుపుకోవచ్చండి. ఈ పచ్చడి మా పాప అత్తగారు, వదిన గారు చాలా బాగా చేస్తారండి. ఆవిడ అడగంగానే మొన్న వచ్చినప్పుడు నాకు చేసి పెట్టారు. రోజు అదే పచ్చడి అండి మా ఇంట్లో అయితే. నిజంగా అండి చాలా చాలా బాగుంది. తప్పక ట్రై చేయండి. మరి నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రమ్ స్వీట్ విత్ బేక్స్.